गुरुमूर्ति गुणनिधि गो माता गो जन्मभूः देवे श्रीधन्यनिधिस्तारः
నెక్స్ట్ పాట కూడా ఉందా? పాట పాడండి. పాట తర్వాత ఒక 5 నిమిషాల్లో దేవాలయం ఓపెన్ అవుతుంది. అందుకోసమే 5:30 అన్న. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు, మా గణపతిని చూడకుండా పోతారా అని చెప్పేసి బాధ కలిగే. ఇంకోసారి చేయండి. ఒక 5 నిమిషాల్లో మా దేవాలయం 5:30కి ఓపెన్ అయిపోతుంది. మీకు ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నా. మీరు 5 నిమిషాల తర్వాత దేవుడి దర్శనం చేసుకొని 10 నిమిషాలు అయినా పర్వాలేదు, మీరు పాడేసి దేవుడి దర్శనం చేసుకొని పోవాలని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, ఈ దేవాలయంలో మీ అందరికీ ఇంకో బాధ్యత పెట్టిన. నేను భారతి గారి దగ్గర మాట్లాడిన 49 సంవత్సరాలు అయిపోయింది స్వామివారిచ్చి. 50వ సంవత్సరానికి సంవత్సరం పాటు చతుర్లక్ష గణపతి హోమం చేయాలని చెప్పి ఒక సంకల్పం ఉంది. చతుర్లక్ష గణపతి హోమానికి మేమంతా ఏం చేయాలి అని చెప్పేసి మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి శుక్ల చతుర్థి కృష్ణ చతుర్థి రోజు స్వామివారికి ఉండ్రాలు తయారు చేయాలని చెప్పి భారతి గారి దగ్గర నేను ఒక మొర పెట్టుకున్నా. మొన్న స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మనం చేసిన ప్రతిష్ట ఉంది కదా, స్వామికి ఇలా చేయాలి, చతుర్లక్ష హోమం చేయాలి అనుకుంటే దానికి ఏం చేయాలంటే భారతి గారి దగ్గర మాట్లాడండి. ప్రతి శుక్ల చతుర్థి కృష్ణ చతుర్థి నాడు చతుర్లక్ష గణపతికి 20,000 ఆవృత్తి, అట్లా సంవత్సరం 11 నెలల నుంచి 12 నెలల వరకు సంకల్పం చేసుకున్నా. ఆ 11 నెలలన్నా 12 నెలలన్నా ఆ గణపతి మనకి ప్రత్యక్షంగా చేసుకుంటే ప్రతి శుక్ల మొత్తం 5,000 మోదకాలు కావాల్సి వస్తాయి నాకు. అంటే శుక్ల చతుర్థికి 2,500, కృష్ణ చతుర్థికి 2,500, అట్లా ఒక 11 మంది బ్రాహ్మణులతో మూలమంత్రం హోమం చేసి స్వామివారికి అర్పణ చేయాలని ఒక సంకల్పం. దాని అందరికీ మీరందరూ సహకరిస్తారు. ఇదంతా మన కుటుంబం, నేను చెప్పక్కర్లేదు. ఒక మాట కాదు, మీరందరూ 400 మంది ఉన్నారు. 400 మంది తలా 100 చేసుకొని వచ్చినా కూడా ఈజీగా అయిపోతుంది. దాన్ని ఎలా ప్లాన్ చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చి చేయన్నా, లేకపోతే మీరు వస్తూ ప్రతి నెల 11 మంది 12 మంది ఇంటి నుంచి మేము ఈసారి మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళ ఇంటి సౌకర్యం చూసుకొని తీసుకొస్తే అది కూడా బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన. ఎందుకంటే అదే మీరు మడి అన్నప్పుడు మనకి లఘున్యాసం అంటేనే మడి అంటేనే లఘున్యాసం, అది వేరే పేరు పెట్టక్కర్లేదు, అది నాకు తెలుసు కాబట్టి. లేదు, 2 పగలే చేస్తున్నా. అంటే ఎందుకంటే అన్నం తినకుండా చేస్తే అయిపోతుందని. ఇక ఉపవాసము, దీక్ష, ఆడవాళ్ళు వ్రతాలు అవన్నీ సాయంత్రం, ఇంటి స్పెషల్గా చేసుకునే వాళ్ళంతా సాయంత్రం. అదంతా దేవుడికి చేసేదంటే పొద్దున్నే. అందుకే పొద్దున దేవతార్చన, పూజ, అభిషేకము, హోమం అయిపోతుంది. సాయంత్రం పూట అనేది కేవలం వేదపారాయణము, నామపారాయణము, లలితా సహస్రనామ పారాయణమే. అందుకోసం పెట్టిన ఉండ్రాలు కూడా ఎలా చేయాలి, ద్రావిడ సంప్రదాయంలో ఫ్రై చేసి చేయాలి, మనం ముద్ద పెట్టి చేయడం కాదు. కొబ్బరి కొట్టి మంచి బెల్లం వేసి పాకంలాగా చేసి దాన్ని ఫ్రై చేసి అది తీసుకురావాలి. అలా ఉండ్రాలుగా ఎంతే ప్రమాణం ఉంటుంది, ఆ ప్రమాణము రవ్వ ఉండ్రాలుగా. రవ్వ ఉండ్రాలు అయితే 5 నిమిషాలు అయిపోతుంది. రవ్వ ఉండ్రాలు ఈజీ. ద్రావిడ దేశ మోదకలు 1000 చేయకండి, తక్కువనే చేయండి, 120 చేయండి, అందరికీ అవకాశం ఇవ్వండి. ఉండ్రాలు లఘున్యాసం గ్రూప్ వాళ్ళు తయారు చేయించి నేర్పిస్తారు మనకి. ఇక్కడికి వచ్చినప్పుడు లఘున్యాసం గ్రూపులో వస్తున్నప్పుడు మీ అందరికీ ఏం తెలియదు. ఇంత మటిగా వచ్చి అందరం మనం టై చేసుకొని మా బ్యాచ్ ఇది అని చెప్పుకొని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నామో అలా తయారు చేసుకొని మా గణపతికి, అంటే మన పరమాచార్య ఇచ్చిన గణపతికి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ సహకారం చేస్తారు. అందరి కుటుంబం కోసమే మనం చేయడం. స్వామివారి ఇది ఒక నిర్ణయం తీసుకున్నాం, అందుకోసం మీరు అందరూ సహకారం చేస్తారు అని కోరుకుంటూ మీ అందరినీ ప్రత్యేకంగా కూడా ఒక ఫోటో తీయమని చెప్తా. మీరు ఏదైనా శ్లోకమో గీతమో అయిపోయిన వెంటనే మీరు నాకు చెప్పండి. మీ అందరికీ ఫోటో తీసేసి నేను భారతి గారికి పంపిస్తాను నేను. ఓకేనా? వాట్సాప్ గ్రూప్ అవన్నీ భారతి గారు, టీం లీడర్ ఒకరే, అందరూ చెప్పారు. టీం లీడర్ భారతి గారే చెప్తారు. ఆమె లేనప్పుడు మనందరం మాట్లాడద్దు. అంటే మీకు తెలవాలని చెప్పేసి చెప్తున్నా. ఆమెతో మాట్లాడినా మీ అందరికి తెలిస్తే ఒక అవగాహన వస్తుంది. ఆ రోజు చెప్పారు అని చెప్పి వస్తుంది. ముందే చెప్పకపోతే ఇప్పుడు చెప్తే నేను ఎట్లా చేస్తా అంటారు. అలా కాకుండా ముందే చెప్తున్నా నేను. రైట్, అంతే. అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ गई कोनु पार्वती सर्पभूषण सखी सततमुनं मिति कर्पूरहारती वेडुकमीरगा వీణను మీటుచు వేడుకమీరగా వీణను మీటుచు ఆడుచు పాడుచు అతివలు మెచ్చగా ఆర్ధహారతి కైకొను పార్వతి.
सर्पभूषण सखी सततमुनम्मिति कर्पूरहारती राजराजेश्वरी राजितगुणधरी राजराजेश्वरी राजितगुणधरी रामसहोदरी रत्नकिरीटधरी रामसहोदरी रत्नकिरीटधरी कर्पूरहारती कैकोनु पार्वती सर्पभूषण सखी सततमुनम्मिति कर्पूरहारती पंकजलोचनी पापविमोचनी पंकजलोचनी पापविमोचनी ओंकाररूपिणी शङ्करुराणि ओंकाररूपिणी शङ्करुराणि कर्पूरहारती गैकोनु पार्वती सर्पभूषण सखी सततमुनम्मिति कर्पूरहारती जय 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 शंकर हर हर शंकर जय